ఈ టీ20 ప్రపంచ కప్ 2026లో ఒక్కసారైనా సంజు శాంసన్ ఆడతాడా? తుది జట్టులో ప్లేస్ సాధ్యమేనా? ఇవి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు వరకు చాలా మందిలో డౌట్స్. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సంజు ఘోర ప్రదర్శనే ఇందుకు కారణం. అందుకు తగ్గట్లుగానే ఈ ప్రపంచ కప్లో అమెరికా ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్స్ 11లో చోటు దక్కలేదు. ఇక సంజుకు ఛాన్స్ కష్టమే అని వాదన వినిపించింది. కానీ అతడే టీ20 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడానికి ప్రధాన కారణమయ్యాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. ఇంపార్టెంట్ టైంలో తన సత్తా చూపాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. టీమిండియాకు హీరో అయ్యాడు. ఈ టీ20 ప్రపంచ కప్లో శాంసన్ జర్నీ గురించి చూసేయండి. అమెరికాతో గ్రూప్ మ్యాచ్లో సంజు శాంసన్కు భారత తుది జట్టులో ప్లేస్ దక్కలేదు. ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్నే మేనేజ్మెంట్ తీసుకుంది. సంజు బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే అభిషేక్ శర్మకు కడుపులో ఇబ్బంది ఉండడంతో నమీబియాతో మ్యాచ్ ఆడేందుకు సంజుకు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో బరిలోకి దిగాడు. 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. మంచి స్టార్ట్ దక్కినా దాన్ని పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్తో సంజును మళ్లీ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్లోనూ శాంసన్కు చోటు దక్కలేదు. ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఇక మార్పు తప్పదని మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్కు శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. 15 బంతుల్లో 24 రన్స్ చేశాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్ నుంచి శాంసన్ మ్యాజిక్ షురూ అయింది. సెమీఫైనల్ చేరాలంటే వెస్టిండీస్పై చివరి సూపర్ 8 మ్యాచ్ను భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్. ఇండియాకు ఇది వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఓడితే ఇంటికే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమిండియాకు 196 పరుగుల లక్ష్యం ఇచ్చింది. అప్పుడు సంజు శాంసన్ అద్దరగొట్టాడు. ఇతర బ్యాటర్లు విఫలమవుతున్నా అద్భుతంగా పోరాడాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అది సెంచరీ కంటే ఎంతో విలువైనది. సంజు అద్భుతంతోనే భారత్ గెలిచింది. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శాంసన్ కెరియర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్. ఇంగ్లాండ్తో సెమీఫైనల్లోనూ శాంసన్ అద్దరగొట్టాడు. 42 బంతుల్లోనే 89 రన్స్తో దుమ్ము రేపాడు. నెమ్మదిగా ఆడి సెంచరీ చేసే అవకాశం ఉన్నా ఇంకా బ్యాటర్లు ఉన్నారనే ఉద్దేశంతో దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. మరో సెంచరీని మిస్ చేసుకున్నాడు. న్యూజిలాండ్తో వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఫామ్ను సంజు శాంసన్ కంటిన్యూ చేశాడు. 46 బంతుల్లో 89 పరుగులతో హిట్టింగ్ పవర్ చూపాడు. టీమిండియాకు బ్లాస్టింగ్ స్టార్ట్ ఇచ్చాడు. భారత్ భారీ స్కోర్ చేసేందుకు సంజు ఇన్నింగ్స్ పునాది అయింది. మొత్తంగా ఫైనల్ గెలిచి ఛాంపియన్ అయింది. టీ20 ప్రపంచ కప్లో శాంసన్ 5 మ్యాచ్ల్లో సుమారు 199 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు చేశాడు. వరుసగా బిగ్ హాఫ్ సెంచరీలు సాధించాడు. 24 సిక్స్లు బాదాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఓ ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గాను రికార్డు దక్కించుకున్నాడు. 4 మ్యాచ్లు మిస్ అయినా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు సొంతం చేసుకున్నాడు. అసలు ఈ ప్రపంచ కప్ ఒక్క మ్యాచ్లో అయినా తుది జట్టులో ఆడతాడా అనే దశ నుంచి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు శాంసన్. టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కంబ్యాక్ అంటే ఇలా ఉండాలనేలా దుమ్ము రేపాడు.